త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం 14 లేదా 15న ప్రకటించే అవకాశం ఉంది. 2019 లాగే ఈసారి కూడా 7 దశల్లో ఎన్నికలుంటాయని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దేశమంతా ఎలక్షన్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇంకో 10 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 14 లేదా 15న ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. 2018లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా అలాగే నిర్వహించేందుకు ఈసీ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఏప్రిల్ 2వ వారం తొలి దశ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. మే 18 లేదా 20 నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2019లో 7 దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 303 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. ఈసారి బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీఏకు 400 సీట్లు రావాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా అందరికన్నా ముందే 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాని మోడీ రాష్ట్రాల పర్యటనలు కొనసాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ, ఈసారైనా సత్తా చాటాలని విపక్షాల కూటమి ఇండియా భావిస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి.